హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే పోలీస్ ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 10వ తారీఖున నోటిఫికేషన్ రాబోతుంది. నోటీస్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకోకుండా ఇప్పటి నుంచే మీకు ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో రిక్వైర్మెంట్ ప్రాసెస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అదేవిధంగా శాలరీ సంబంధించిన వివరాలు అన్నీ క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. మొత్తంగా ఏప్రిల్ 10వ తారీఖున 4660 పోస్టులతో సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించిన రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చేసి రాబోతుంది. కాబట్టి ఎవరైతే రైల్వే పోలీస్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఎవ్రీ వీక్ 1 or 2 మోక్ టెస్టులు కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. రైల్వే సంబంధించి అన్ని మోక్ టెస్టులు ఆర్పిఎఫ్ కానీ, ఎస్ఐ కానీ, అదేవిధంగా ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, జేఈ కానీ అన్నిటికీ మన యొక్క మైండ్ డాట్లో త్వరలోనే మోక్ టెస్టులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. తప్పకుండా మన మైండ్ డాట్ యొక్క యాప్ ఛానల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మన యాప్ యొక్క లింకు కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని త్వరలో పెట్టబోయే రైల్వే మోక్ టెస్టులన్నీ అటెండ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే మొదటగా మనము ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం మొదటగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే ఎస్ఐకి చూస్తున్నట్లయితే ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు ఎస్ఐకి. అదేవిధంగా ఇక్కడ కానిస్టేబుల్కి చూసినట్లయితే ఇక్కడ 10th పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. 10th పాస్ అయితే చాలు. 10th ఆర్ ఈక్వలెంట్ అనమాట. 10thతో సమానమైనటువంటి ఇది కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. ఈక్వలెంట్ 10thతో సమానమైనటువంటిది కూడా ఇక్కడ ఎస్ఐకి ఎనీ డిగ్రీ, అదేవిధంగా కానిస్టేబుల్కు 10th పాస్ అయితే చాలు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ చూసినట్లయితే వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 452 ఉన్నాయి. కానిస్టేబుల్ చూసినట్లయితే 4208 వేకెన్సీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వేకెన్సీకి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్ B1 అయితే ఉండాలి. ఇవన్నీ తర్వాత మనకు ఎగ్జామ్, అదేవిధంగా పీఈడి అయిపోయిన తర్వాత మెడికల్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ శాలరీ వివరాలు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, శాలరీ వివరాలు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కు ఇనిషియల్ పే 35,400 వస్తుంది. అలవెన్స్తో కలుపుకొని దాదాపు 50,000 వరకు పైగా రావచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ చూస్తున్నట్లయితే 21,700 అయితే ఇనిషియల్ పే ఉంది. అన్ని అలవెన్స్ కలుపుకొని దాదాపు ఒక 35,000 వరకు కానిస్టేబుల్ యొక్క శాలరీ కూడా రావచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ వివరాలు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 01/07/2024 అని, అంటే July 1 నాటికి మీ యొక్క ఏజ్ సబ్ ఇన్స్పెక్టర్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతకుముందు యుఆర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు 25 ఇయర్సే ఉండింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్కు కోవిడ్-19 వల్ల ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగింది. ఈ యొక్క 3 years ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ వివరాల్లో 3 years ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని, అంటే కోవిడ్-19 వల్ల ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. ప్రతి రైల్వేలో ఈ సంవత్సరం విడుదలయ్యే ప్రతి నోటిఫికేషన్కు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది కోవిడ్-19 వల్ల. సబ్ ఇన్స్పెక్టర్కు ఇక్కడ యుఆర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు చూస్తున్నట్లయితే 20 నుంచి 20 years వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 20 నుంచి 20 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ చూస్తున్నట్లయితే 20 నుంచి 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఓబీసీకి ఇంకొక 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. కోవిడ్-19 3 years ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ ఓబీసీకి ఉన్నటువంటి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా 25 years ఉంటుంది. యూఆర్ ఈడబ్ల్యూఎస్కు 25 ప్లస్ 3 years కోవిడ్-19, దాని తర్వాత 3 years ఓబీసీ రిలాక్సేషన్ కలిపినట్లయితే మొత్తం 31 yearsకి ఇది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి చూసినట్లయితే ఇక్కడ 20 నుంచి 33 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటిది.
నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ చూసినట్లయితే కానిస్టేబుల్కు యూఆర్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి చూసినట్లయితే 18 నుంచి 20 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ చూసినట్లయితే ఇక్కడ 18 నుంచి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కానిస్టేబుల్ సంబంధించినటువంటిది. ఇందాక చెప్పినది ఎస్ఐ సంబంధించినటువంటిది. ఇది ఏజ్ లిమిట్ వివరాలు అనమాట. మీకు చెక్ చేసుకోండి క్లియర్గా ఆ యొక్క ఏజ్ ఉందో లేదో అనేది. మీకు ఏజ్ లిమిట్ వివరాలు July 1, 2024 నాటికి మీకు ఏజ్ క్యాలిక్యులేటర్ అని మనకు వెబ్సైట్లో ఉంటుంది చూడండి. ఆ యొక్క ఏజ్ క్యాలిక్యులేటర్లో మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి అక్కడ ప్రజెంట్ ఏజ్ను మీరు July 1, 2024 ఎంటర్ చేసి మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఉందా, ఈడబ్ల్యూఎస్కి అయితే, ఓబీసీకి అయితే 31 ఇయర్స్ కంటే ఎక్కువ ఉందా, ఎస్ఎస్టీ వాళ్ళకు 33 ఇయర్స్ కంటే ఎక్కువ ఉందా తక్కువ అనేది క్లియర్గా మీకు ఏజ్ అనేది సరిపోతుందో లేదో క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకు ఏజ్ లిమిట్ వివరాలు చెప్పుకున్నాం. అదేవిధంగా విద్యార్హత కూడా చూసాం, వేకెన్సీ కూడా చూసాం, అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ కూడా చూసాం, అదేవిధంగా ఇక్కడ శాలరీ కూడా ఎంత వస్తుందో మ్యాక్సిమం ఎస్టిమేట్ చేసి చెప్పడం జరిగింది. టోటల్ వేకెన్సీ కూడా చూసాం. నెక్స్ట్ చూడాల్సి మనము అదేవిధంగా ఇక్కడ ఇంకోటి మనం మిస్ కావడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి April 15 నుంచి ఇక్కడ చూడండి April 15 నుంచి May 14 వరకు ఉంటుంది. దాదాపు 1 మంత్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ పెట్టుకోవడానికి. మీకు అప్లికేషన్ కూడా 500-250 అయితే ఉంటుంది అనమాట రిజర్వేషన్ ప్రకారం. అదేవిధంగా చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫ్రెండ్స్, మనకు మెయిన్గా చూడాల్సింది ఇదే అనమాట. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటున్నది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. దీని అందరూ తెలుసుకోండి, ఎందుకంటే ఇంకెవరైనా ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తెలియకపోవచ్చు అనమాట ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ దాని గురించి. అందుకే నేను క్లియర్గా ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. ఎస్ఐ విధంగా కానిస్టేబుల్కి సింగిల్ ఎగ్జామే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. మనకు ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ ఇన్వాల్వ్, మనం ఫస్ట్ చూస్తున్నది మొత్తం ఇక్కడ 3 ఫేసెస్లో ఉంటుంది. ఫస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం 3 ఫేసెస్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామ్ అయితే సింగిల్ ఎగ్జామే ఉంటుంది. అదేవిధంగా మీకు చూసినట్లయితే ఎగ్జామ్ దాదాపు మీకు ఇక్కడ 15 లాంగ్వేజెస్లో మీకు చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు 15 లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. అందులో మన తెలుగు కూడా ఉంది, క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, తెలుగు కూడా ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉంటుంది. మీకు ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఐ విధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలుగులో కూడా అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీకు నెగిటివ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్కు నెగిటివ్ కూడా ఉంటుంది. మీకు 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. 3 క్వశ్చన్స్ మీరు రాంగ్ చేసినట్లయితే మీకు 1 మార్క్ వచ్చేసి నెగిటివ్గా పోవడం జరుగుతుంది. నెగిటివ్ కూడా ఉంటుంది, మీకు నెగిటివ్ కూడా అడిగారు. అదేవిధంగా ఫ్రెండ్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కావండి. రైల్వేకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద నేను టెలిగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకు తెలుసుకున్నాం కదా. ఫస్ట్ మొత్తం మనకు 3 ఫేసెస్లో ఉంటుంది. ఫేస్ 1 చూస్తున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ మీకు మొత్తం 15 లాంగ్వేజ్లో ఉంటుంది. అందులో మన తెలుగు కూడా ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది. దాని తర్వాత చూస్తుంటే మీకు చాలామంది నెగిటివ్ అడిగారు, నెగిటివ్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. మీరు 3 రాంగ్ చేస్తుంటే 1 మార్క్ వచ్చేసి మీకు నెగిటివ్ అయితే పోవడం జరుగుతుంది. ఇది నెగిటివ్ అనమాట. మీకు CBT 1 చూస్తుంటే ఇక CBT 1 మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తుంటే ఫ్రెండ్స్, మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది కానిస్టేబుల్ సంబంధించింది ఫస్ట్ మనం చెప్తున్నాము ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ కానిస్టేబుల్ చెప్తున్నాను. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది. కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎస్ఐకి ఆ టైమింగ్స్ అనేది వేరుగా ఉంటాయి. మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఒకటే విధంగా ఉంటుంది. కానిస్టేబుల్ అదే విధంగా ఎస్ఐకి అనేది. ఫస్ట్ అయితే కానిస్టేబుల్ అయితే చెప్తున్నాను రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. కానిస్టేబుల్ నేను చెప్పేది ఫస్ట్ కానిస్టేబుల్ అనమాట. కానిస్టేబుల్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ ముందా క్లియర్గా చెప్పడం జరిగింది. కానిస్టేబుల్ చూస్తుంటే మీకు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తుంటే మీకు
120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ వివరాలు కూడా ఇచ్చారు, వెయిటేజ్ వివరాలు కూడా ఇచ్చారు. క్లియర్గా దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. మొత్తం క్లియర్గా దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు క్లియర్గా దీన్ని ఒకసారి ఎవరైతే రైల్వే ఎస్ఐ విధంగా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అందరూ ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ జనరల్ అవేర్నెస్కి ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి జనరల్ అవేర్నెస్కు. అదేవిధంగా అర్థమెటిక్ 35 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా రీజనింగ్ 35 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా 120 మార్క్స్ అయితే 120 మార్క్స్కు 90 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా రీజనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇదే అనమాట మీకు కానిస్టేబుల్. అదేవిధంగా ఎస్ఐ కూడా సేమ్ సిలబస్ ఏదనమాట. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు జనరల్ అవేర్నెస్లో జాగ్రఫీ, ఎకనామిక్, పాలిటీ, అదేవిధంగా మీకు హిస్టరీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ మొత్తం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మొత్తం జనరల్ సైన్స్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మొత్తం జనరల్ స్టడీస్ అంతా ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్ ఇవే అనమాట మనకు కానిస్టేబుల్కి సంబంధించి ఉంటే, ఎస్ఐ సంబంధించి ఉంటే సిలబస్ వివరాలు. క్లియర్గా దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మనకు ఫేజ్ 2 చూస్తున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఇది కానిస్టేబుల్కి అనమాట. నేను ఫస్ట్ కానిస్టేబుల్ చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నది క్లియర్గా చూడండి. కానిస్టేబుల్కు 1600 మీటర్స్ 5 minutes 45 seconds వేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ 14 feet, హై జంప్ 4 feet అనమాట కానిస్టేబుల్కు. కానిస్టేబుల్ ఫీమేల్ చూస్తున్నట్లయితే 5 మేల్, కింది ఫీమేల్ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళకి 1600 మీటర్ ఉండదు, 800 మీటర్స్ ఉంటుంది. 3 minutes 40 seconds. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet అయితే ఉంటుంది. ఇక్కడ 1600 మీటర్స్ 800 మీటర్స్ ఒక ఛాన్స్ ఇస్తారు. లాంగ్ జంప్కు హై జంప్కు 2 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. క్లియర్గా ఇక్కడ మొత్తం దాని గురించి ఫేజ్ 2లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం క్లియర్గా చూస్తున్నది, దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసాము. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్స్ టు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా క్లియర్గా ఇక్కడ చూడడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ హైట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మిస్ అయినట్టుంది. ఇక్కడ ఒకసారి నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫార్వర్డ్ చేశాను, ఒకసారి చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మిస్ అయింది. ఇక్కడ 165 దాకా ఉంటుందన్నమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ 165 ఇక్కడ మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయినట్టున్నాను. ఒకసారి మీకు క్లియర్గా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇక్కడ ఏమేమి ఉంటుందని మిస్ అయింది. ఇక్కడ యాక్చువల్గా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ 165 అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ యూఆర్ విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 165 ఉంటుంది. ఆ యూఆర్ విధంగా ఓబీసీ ఇట్లా 165 ఉంటుంది. మిగతా కొన్ని వాళ్ళకి కొంచెం తగ్గించడం జరిగింది. ఒకసారి ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వివరాలన్నీ నేను ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తాను. ఒకసారి క్లియర్ చూడండి. 165 అయితే ఉంటుంది అనమాట. ఒకసారి చూశాను, 165 అయితే హైట్ అయితే ఉండాలి. చెస్ట్ కూడా ఎక్స్పాండ్ ఎంత ఉండాలో కూడా క్లియర్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇదే అనమాట కానిస్టేబుల్ సంబంధించింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎస్ఐ కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఎస్ఐ కూడా సేమ్ సిబిటి ఉంటుంది, పీఈటీ ఉంటుంది, దాని తర్వాత పిఎంటీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళకి దీనికి కూడా ఎస్ఐ కూడా సేమ్, కంప్యూటర్ సిబిటి కూడా సేమ్ ఉంటుంది. దీనికి కూడా తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. నెగిటివ్ కూడా సేమ్ ఉంటుంది. నెగిటివ్ కూడా 1/3 ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ కూడా 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట. 50 marks 35 marks సేమ్ కానిస్టేబుల్కి సిలబస్ ఏది ఉందో అదే ఎస్ఐకి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ దాని స్టాండర్డ్లో ఇస్తారనమాట. దీనికి డిగ్రీ స్టాండర్డ్, దానికి 10th స్టాండర్డ్. మీకు సిలబస్ అనేది ఇక్కడ సేమ్ ఉంటుంది, కానీ మీకు స్టాండర్డ్ అనేది దానికి 10th క్లాస్ స్టాండర్డ్ ఇస్తారు. దీనికి డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంచెం డిగ్రీ స్టాండర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. కొంచెం డెప్త్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 1600 మీటర్స్ మేల్కి అయితే 6 minutes 30 seconds అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. 6 నిమిషాలు 30 సెకండ్లు. లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3 feet 9 inches అనమాట. ఫీమేల్కి అయితే 800 meters 4 minutes, లాంగ్ జంప్ అయితే 9 feet, హై జంప్ అయితే 3 feet అనమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. దాని తర్వాత
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం 3 ఫేసెస్లో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మీకు పిఎండి అనేది నేను స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను. ఇవి గత 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ సేమ్ ఇప్పుడు కూడా అదే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. అందులో పిఎంటీ అనేది తీయడం నేను స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. పిఎంటీ నీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ నేను ఒకసారి మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తాను. ఒకసారి దాంతో క్లియర్గా తెలుసుకోండి. ఖచ్చితంగా రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని చెప్పాను కదా. జాయిన్ అయితే మీకు ఇలాంటి ఏదైనా నేను మిస్ అయినట్టు మన టెలిగ్రామ్ ఛానల్ నేను సెండ్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను 165 వరకు ఉంటుంది హైట్ అనేది. 165 అయితే హైట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఒకసారి మీకు క్లియర్గా కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను హైట్ సంబంధించిన వివరాలు. హైట్ అయితే 165 ఉంటుంది. ఇదే అనమాట ఓవరాల్గా ఈ యొక్క ఎస్ఐ విధంగా కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ సంబంధించినటువంటిది. ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించినటువంటి విద్యార్హత ఏంటి, అదేవిధంగా ఏజ్ లిమిట్ వివరాలు ఏంటి, శాలరీ వివరాలు కానీ, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ, అదేవిధంగా నెగిటివ్ ఉంటుందని దాని గురించి కూడా ఇక్కడ క్లారిఫై చేసిన హైట్ సంబంధించిన కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తాను. అది మిస్ అయింది స్క్రీన్ షాట్ అనేది. అదేవిధంగా మీకు సిలబస్ ఏమేమి ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్కు ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా లేదా అనే దాని గురించి కూడా క్లియర్ చూసాము. మీకు ఎగ్జామ్ ఓన్లీ 3 ఉంటుంది. జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఇందులో 120 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ టైం ఉంటుంది. ఓవరాల్గా దీని గురించి ఫుల్గా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ విధంగా ఎస్ఐ సంబంధించి ఇంకా ఏదైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇదన్నమాట ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ విధంగా సబ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని అప్డేట్స్, మరిన్ని వివరాల కోసం డైలీ మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండండి. అదేవిధంగా రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్